కట్టడాలకు గ్రానైట్ తో పాటు ఇసుక రాయి కూడా వాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పెద్ద పెద్ద కోటలు, బురుజులు, భవనాలు ఇసుక రాయితో కట్టారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా ఇసుక రాతితో కట్టిన ప్రాచీన కట్టడాలు ఉన్నాయి. ఇసుక రాతితో కట్టిన అతి ప్రాచీన కట్టడాల్లో కాంచీపురంలోని కైలాసనాథర్ ఆలయం ఒకటి. అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో శివరూపాలను, స్వరూపాలను అడుగడుగున కళ్ల ముందు నిలిపే ఈ ఆలయం 1200 ఏళ్ల క్రితం ఇసుక రాయితో కట్టారు. ఐక్యరాజ్య సమితి అరుదైన ప్రాచీన కట్టడాల పరిరక్షణ జాబితాలో ఉన్న ఈ ఆలయాన్ని పల్లవరాజు నరసింహన్ వర్మ నిర్మించాడని చెప్తారు. అప్పట్లో కాంచీపురంలో ఉన్న ఆలయాలన్నీ గ్రానైట్తో నిర్మించిన దీన్ని మాత్రం శాండ్ స్టోన్ తో కట్టారు. కోరమండల్ సముద్ర తీరంలో అప్పట్లో ఈ రాయి విస్తృతంగా దొరికేది. అడుగడుగున అద్భుత అనిర్వచనీయమైన శిల్పకళా నైపుణ్యంతో కట్టిన ఈ ఇసుకరాతి ఆలయం శిల్ప సౌందర్యాన్ని మీరు కూడా ఒకసారి చూసేయండి. அது ஃபுல்லா இது பண்ண முடியும். இவ்வளோ கேப் நான் கூட கால் தூக்குவது தூக்குவா पूरा रामायण महाभारत सब भी डाला देखो इतना बढ़िया से ना। में बैठ के जाता है उसका